అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తున్నాయి. ఈ రోజైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అటు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న నాటి నుంచి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంటింటి సర్వే సంబంధించి కుటుంబ సమగ్ర సర్వే దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం 4 రోజులు నిర్వహించే గ్రామ సభల దగ్గర వరకు మరి ఫైనల్ లిస్ట్ ప్రకటించే వరకు జరిగే అప్లికేషన్ల ప్రక్రియ ఏంటి, మరి ప్రజలందరూ ఏ విధంగా ఆందోళన చెందుతున్నారు, మరి ఈ లిస్టు తయారు చేయడంలో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనే ఇందిరమ్మ ఇండ్లపై ప్రతి సందేహానికి సమాధానం ఇస్తూ మీ సందేహాలకు సమాధానాలు అనేటువంటి శీర్షికన ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక వీడియో చివరి దాకా వినండి. మీ డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే మేము ప్రజాపాలనలో ఇంటి కోసం అప్లై చేశాం. ఈ నెలలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇంటింటి సర్వేలో మా ఇంటి ఫోటోను తీశారు, మా ప్లాట్ ఫోటోను తీశారు, మా గోడలు, మా ఇంటి పైకప్పు ఫోటో తీశారు, మా ఫోటోలు తీశారు. కానీ గ్రామ సభలో మా పేరు రాలేదు, లిస్టులో మా పేరు రాలేదు, ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. మరి వీరందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం వెంటనే ఈ గ్రామ సభలు జరుగుతున్నాయిగా రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామ సభల్లో వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పారు. ఒక దరఖాస్తు పత్రం కూడా విడుదల చేశారు. దరఖాస్తు లేకున్నా వైట్ పేపర్ మీద రాసైనా వెంటనే మీరు మీ పేర్లు మిస్ అయిన వారు కానీ ఇట్లా మీ పేరు రాని వారు కానీ వెంటనే అప్లై చేసుకోమని ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక హ్యాండిక్యాప్డ్, వితంతువులకు, పారిశుద్ధ్య కార్మికులకు, తర్వాత అతి పేదలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు. కానీ మా పేరు లిస్టులో రాలేదు అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గ్రామ స్థాయిలో రాజకీయాలు అనేకం ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు కానీ అధికార పక్షం వారు కానీ వారి పార్టీ వారికి చెందిన వారికి మరి ఈ విధంగా లబ్ధి పొందేలా ఆ లిస్టులో పేరు వచ్చే విధంగా చేసుకుంటారు. కాబట్టి ఎక్కువ మంది పేదవాళ్ళు, ఎక్కువ మంది వితంతువులు, ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులు ఆ గ్రామంలో ఉన్నప్పుడు మరి అధికార పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారికే వచ్చే అవకాశం ఉంది. మరి ఇలా అధికార పార్టీకి అనుకూలంగా రావడం వల్ల ఇలాంటి అవకతవకలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసి ఇలాంటి వారికి అందరికీ న్యాయం చేసే విధంగా చూడాలి. ఇక ఆన్లైన్లో పేరు ఉంది కానీ గ్రామ సభలోని లిస్టులో పేరు రాలేదు, ఇలా అయితే ఇల్లు వస్తుందా రాదా? ఆన్లైన్లో పేరు ఉండగానే గ్రామ సభలో రాకుండా ఇల్లు వస్తుందా రాదా అంటే వచ్చేది రాదైతే చెప్పలేము. ఎందుకంటే ఒక గ్రామానికి 10-15 ఇండ్లు వస్తాయి. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు దాదాపు 100 మంది దాకా ఉన్నారు. ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి గ్యారంటీగా చెప్పలేము. కాకపోతే మీరు ఆన్లైన్లో ఉన్న మీ పేరుంది కానీ గ్రామ సభలో లేదు కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకొని మళ్ళీ గ్రామ సభలో పేరు వచ్చేలా చూసుకోండి. ఇక ఇందిరమ్మ ఇండ్ల యాప్లో పేరు ఉండగానే ఇల్లు వస్తుంది అని కాదు, ఆ లిస్టులోని అందరి కుటుంబాలను సర్వే చేసి ఫైనల్గా ఒక లిస్టు తయారు చేశారు. అంటే రాష్ట్రం మొత్తం 80 లక్షల అప్లికేషన్లు వస్తే మరి ఇల్లు లేని వారు 30 లక్షల కుటుంబాలని తేల్చారు. మరి ప్రభుత్వం ఫస్ట్ దశలో 4.5 లక్షల ఇల్లు మాత్రమే ఇస్తుంది. కాబట్టి మరి ఇంతమందికి అయితే ఇల్లు రావు. యాప్లో పేరు ఉండగానే ఇల్లు వస్తుందని లేదు, దశల వారీగా రావచ్చు. మరి అంటే రెండో లిస్టు, మూడో లిస్టు ఇలా 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టిస్తారు కాబట్టి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ వెయిట్ చేయాల్సింది ఇంకా 2-3 ఏళ్ళు, అంటే ఈ 4 ఏళ్లలో అందరికీ ఇల్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇండ్లు ఉండి కూడా చాలామంది ఒక ఇల్లు 2-3 ఇండ్లు కూడా ఫోటో దిగారు, ఇంటి కోసం అప్లై చేశారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అవును, అది మాత్రం వాస్తవం. చాలా భయంకరమైన వాస్తవాలు ఉన్నాయి. ఇల్లు ఉన్నవారు కూడా ధనవంతులు, ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్నారు. ఇలాంటి వారి పేర్లన్నీ కూడా గ్రామ సభల నుంచి వెంటనే తొలగిస్తారు. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇక గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతున్నాయి కానీ జిహెచ్ఎంసీ పరిధిలో వారం రోజుల తర్వాత 150 వార్డుల్లో హైదరాబాద్ పరిధిలో వార్డు సభలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మీ పేరు జిహెచ్ఎంసీ పరిధిలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా ఇందిరమ్మ ఇండ్ల యాప్లో సెర్చ్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ని కలిసి మీ యొక్క డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ ఇండ్లు జాగాలు ఉన్నవారి పేర్లు వచ్చాయి కొన్ని ఊర్లలో. అంటే వాస్తవంగా అయితే రాకూడదు. ఒకవేళ వచ్చినా గ్రామ సభల్లో వారి పేర్లు తొలగిస్తారు. తొలగించకపోతే ఇల్లు లేని వారు ఫిర్యాదు చేస్తారు. కాబట్టి అలాంటి వారు ఏమీ ఇల్లు ఇవ్వరు. టీవీ, ఫ్రిడ్జ్, ల్యాండ్ ఫోను ఇలాంటివి ఉంటే ఇల్లు రాదా? అంటే ఎగ్జాంపుల్, మీ ఊర్లో 10 ఇండ్లు వచ్చాయనుకుందాం, 11 మందికి ఇండ్లు లేవు. అందులో ఒక కుటుంబానికి ఫ్రిడ్జ్, టీవీ, ఫోన్ ఇలాంటి విలాస వస్తువులు అయితే ఉన్నాయి. ఇవి ఉన్న ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి ఇవి లేని మిగతా 10 కుటుంబాలకు మాత్రమే ఇల్లు ఇస్తారు. కాబట్టి ఫస్ట్ అయితే టీవీ, ఫ్రిడ్జ్, ల్యాండ్ లైన్ ఇలాంటివి లేని వారికే ప్రిఫరెన్స్ ఇస్తారు. నాకు పెళ్ళైంది, మా నాన్న ఇంటి పేరు ఉంది, నా పేరు లిస్టులో వచ్చింది, మా నాన్న ఇంటి పేరుతో నా పేరు ఉంది, మరి ఇప్పుడు ఏమైనా అయిందా అంటే పెళ్ళైన ఆడవాళ్లకు వారి తల్లిదండ్రుల ఇంటి పేరు ఉన్నా ఏం కాదు, మీకైతే ఇల్లు వస్తుంది. ఇక ఉన్నోళ్ళ పేర్లు వచ్చాయి కానీ ఊర్లలో చాలామందికి ధనవంతులకి వాళ్ళ పేర్లు వచ్చాయి కానీ పేదవాళ్ళ పేరు రాలేవని చెప్తున్నారు. వెంటనే మీరు మీ గ్రామ కార్యదర్శికి, మీ ఎంపీడీఓకి అయితే ఫిర్యాదులు చేయండి. రేకులు ఉన్న వారికి ఇల్లు ఇచ్చారు, అసలు ఇల్లు లేని వాళ్ళకైతే ఇల్లు రాలేదని చెప్పేసి ఇక్కడ కొన్ని గ్రామాల్లో చెప్తున్నారు. కాబట్టి దీనికి మరి అధికార పార్టీ వారికి ఇక్కడ కొంచెం పక్షపాతం వహించే అవకాశం ఉంది. ఇలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక ఇందిరమ్మ ఇండ్ల యాప్లో పేరు రాగానే ఇల్లు వచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మొదటి ఫేజ్లో 4,50,000 ఇండ్లు మాత్రమే వస్తాయి. కాబట్టి
ఈ లిస్టులో పేరు ఉండగానే ఇల్లు రావచ్చు, రాకపోవచ్చు. మళ్ళీ సెకండ్, థర్డ్, ఫోర్త్ లిస్టులో ఇల్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తుంది. ఇక తల్లిదండ్రుల్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఈ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కారు అని చెప్పేసి నిబంధనలు చెప్తున్నాయి. హైదరాబాద్లో ఎక్కడ అప్లై చేయాలి అని చెప్తున్నారు. హైదరాబాద్లో ఇంకా వారం తర్వాత మీ వార్డు సభలు మొదలవుతాయి. అప్పుడు మీ హైదరాబాద్లో 150 వార్డులు ఉన్నాయి. ఆ 150 వార్డులో మీరు మీ సంబంధిత వార్డులో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పేర్లు మిస్ అయి ఉంటే వెంటనే కనీసం వైట్ పేపర్ మీదైనా రాసి అప్లై చేయాలి అని చెప్పేసి మీ గ్రామ కార్యదర్శి కానీ ఎంపీడీఓ కానీ అప్లై చేయండి. ఇక మీ ఇంటి పేరు, మనుషుల పేర్లు తప్పు పడితే ఏం చేయాలి? ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు తప్పు పడితే వెంటనే మీ గ్రామ కార్యదర్శిని కానీ ఎంపీడీఓ కానీ సంప్రదించి సర్చ్ చేయించుకోండి. ఇక జనవరి 24 లోపు అప్లై చేయాలి. గవర్నమెంట్ అయితే నిరంతరం అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ జనవరి 24 అంటే ఈ రోజే లాస్ట్ డేటు, వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ దరఖాస్తులు కూడా పాత దరఖాస్తులతో కలిపి పరిశీలించి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తాము. ఇంకా కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఫిర్యాదులకు సంబంధించి యాప్లు అయితే ఓపెన్ కావట్లేదు, టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యాప్లను కూడా సెర్చ్ చేయాలి, టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక ఇందిరమ్మ ఇండ్ల ఫామ్లో చాలా ఫామ్స్ ఆన్లైన్ చేయలేదని ప్రజలైతే అనుమానం పోతున్నారు. కాబట్టి ఎవరి ఫామ్ అయితే ఆన్లైన్ చేయలేదో వాళ్ళు వెంటనే మీ గ్రామ కార్యదర్శిని, ఎంపీడీఓని సంప్రదించి వారందరూ కూడా మళ్ళీ ఆన్లైన్ అయ్యే విధంగా చూసుకోండి. ఇండ్లు మాకు వచ్చాయని ఎలా తెలుసుకోవాలి అంటే గ్రామ సభల్లో ఇంకా ఫైనల్గా మీ పేరు చదివి అందరూ కూడా గ్రామ సభ, ఇందిరమ్మ కమిటీలు, ఎంపీడీఓ, మండల స్థాయి అధికారులు అందరూ కలిసి ఆ ఇల్లు వచ్చిన వారి పేర్లు లిస్టు ప్రకటించి ఫ్లెక్సీల మీద రాసి కూడా గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీ వద్ద ప్రదర్శిస్తారని చెప్తున్నారు. అప్పుడు మీకు ఆన్లైన్లో తెలిసిపోతుంది. ఇక మీ ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తయితే మీకు స్వయంగా గ్రామ సభకు వెళ్ళాలి. మళ్ళీ మీకు ఫోన్ చేయరు. అయినా జనవరి 24 గ్రామ సభలకు లాస్ట్ డేట్ కాబట్టి మీ గ్రామంలో ఎప్పుడు గ్రామ సభ ఉందో, అయిపోయిందో లేదో తెలుసుకొని మీరే స్వయంగా వెళ్ళాలి. గ్రామ సభలకు మిమ్మల్ని ఎవరు కూడా పిలవరు. ఇక ఇండ్ల కోసం మాకు అన్ని అర్హతలు అంటే సొంత స్థలం ఉంది, ఆదాయం 1,50,000 లోపు ఉంది, రేషన్ కార్డు ఉంది, మాకు పేదవాళ్ళం, మాకు ఇల్లు లేదు, కానీ మా పేరు రాలేదు, మరి మాకు ఇల్లు ఎప్పుడు వస్తుంది, మరి ఈ సంవత్సరమే వస్తుందా, నెక్స్ట్ ఇయర్ వస్తుందా అని చెప్పేసి డౌట్ అడుగుతున్నారు. సరే, మీ గ్రామానికి మంజూరైన ఇళ్ల సంఖ్య, మీ గ్రామంలో ఇండ్ల కోసం అప్లై చేసుకున్న దరఖాస్తుల సంఖ్య, వీటన్నిటిని బట్టి మీకు అధికార పార్టీ వారు మీ పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ బేరేజ్ వేసుకొని మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. వస్తే రావచ్చు, లేకుంటే రాకపోవచ్చు. నెక్స్ట్ ఈ 4 ఇయర్స్లో ఎప్పుడైనా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్పుడు అప్లై చేస్తే నా పేరు రాకుంటే మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలో అప్లై చేశాను, మళ్ళీ రివైజ్డ్ లిస్టు వస్తుందా? దాదాపు రాకపోవచ్చు. ప్రభుత్వం అయితే వెంటనే రివైజ్డ్ లిస్టు పెడతామని చెప్తుంది. అందుకోసమే జనవరి 26 రోజు కాకుండా ఇంకా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఫైనల్ లిస్టు, పాత దరఖాస్తులు, కొత్త దరఖాస్తులు పెట్టి రివైజ్ లిస్ట్ పెడతామని చెప్తుంది. ఒకవేళ రాకుండా కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం గొడవలు అవుతాయని చెప్పేసి ఇప్పుడే ఈ కొత్త దరఖాస్తులు కూడా పరిశీలిస్తున్నాం, పరిగణలోకి తీసుకుంటున్నాం, ఆన్లైన్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం, ఇక లాస్ట్ డేట్ లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే మీరు మీ గ్రామ ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యే, ఇలాంటి మీ ఇందిరమ్మ కమిటీలు కానీ ఇలాంటి వారితో మీకు ఉన్న సంబంధాలను బట్టి మీకు ఇల్లు దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఫైనల్గా అధికార పార్టీ వారికి ఎక్కువ ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. ఎవరేం మొత్తుకున్నా, ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా 4 స్కీమ్స్ మాత్రంలో కొంత రాజకీయం కూడా జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా, పకడ్బందీగా పేదల్లో, నిరుపేదలకి ఆ స్కీమ్స్ ఇస్తాం, లబ్ధిదారుల లిస్టును ఫ్లెక్సీల మీద కూడా రాయించి గ్రామ పంచాయతీల వద్ద ప్రదర్శిస్తామని చెప్తుంది. ఇక టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నాం, ఫిర్యాదులకు వెబ్సైట్ ఇస్తున్నామని చెప్తున్నారు. అవి కూడా పనిచేయట్లేదు. ఎందుకంటే ఎక్కడైనా అవకతవకలు జరిగినప్పుడు, పేదలకు పథకాలు అందకపోయినప్పుడు వెంటనే మరి కంప్లైంట్ చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ పనిచేసే విధంగా చూడాలి. ఫిర్యాదుల కోసం వెబ్సైట్ కూడా సక్రమంగా పనిచేసే విధంగా చూడాలి ప్రభుత్వం. ఇక ఈ విధంగా చేసి నిజమైనటువంటి పేదలకే ఇండ్లు, రేషన్ కార్డ్స్, 12,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. మన ఛానల్ తరఫున మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 12,000 రూపాయలు రైతు భరోసా రావాలని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేద్దాం. మొత్తానికైతే ఇప్పుడు గ్రామ సభలో తీసుకున్న కొత్త దరఖాస్తులు, పాత దరఖాస్తులు అన్నీ కలిపి ఫైనల్ లిస్టు, రివైజ్ లిస్టు పెడతామని చెప్తున్నారు. అయినా ప్రజలైతే నమ్మడం లేదు. మరి ప్రభుత్వం ఇంకా అధికారులు, సీఎం స్విట్జర్లాండ్ టూర్లో ఉన్నారు, ఈరోజు వస్తున్నారు. రాగానే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తుంది. థ్యాంక్ యూ.